ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరు ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి విశాఖ 1 పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీ రాశాధిపతి అయినటువంటి కుజుడు, మీకు 6వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు మీకు కోణంలో నీచిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. 9వ ఇంట్లో ఉండి తల్లిదండ్రులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు, మీరు శ్రమ పడ్డారు. కొంచెం శత్రువుది రుణాలు ప్రాబ్లమ్స్, రుణ బాధలు, అలాగే కొంత అనారోగ్యం, ఇవన్నీ కూడా మీరు చాలా ఫేస్ చేశారు. అలాగే మీకు దశమాధిపతి అయినటువంటి రవి, నెక్స్ట్ బుధుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు కూడా మీకు అష్టమ స్థానంలోనే వచ్చేసారు. ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి వీరు ముగ్గురు అష్టమంలో ఉండడం అన్నది మధ్య మధ్యలో కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ అష్టమాధిపత్యం ఉన్నటువంటి లాభాధిపతి అయినటువంటి బుధునితో కలిసి ఉన్నారు కాబట్టి దశమాధిపతి అయినటువంటి రవి చాలా వరకు మీకు కొంచెం ఈ ఇబ్బందులు తగ్గుతాయి. గురువు మీకు యోగించాడు, సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఈ కాంబినేషన్లో బుధుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హెల్త్ విషయానికి తీసుకుంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వెళ్ళిపోయింది. మీకు పంచమ స్థానంలోకి వెళ్ళిపోయాడు శని. చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మాతృస్వామి బ్లెస్సింగ్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. దైవబలం పెరుగుతుంది. పిల్లల సెటిల్మెంట్స్ కూడా అవ్వటానికి భగవంతుడు ఎంతో మీకు వరాన్ని ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా గోచరించగలరు. అలాగే 6వ ఇంట్లో మీకు ఈ యొక్క శుక్రుడు ఉన్నాడు. ఈయన వచ్చేసి మీ వ్యయస్థానాన్ని చూస్తాడు కాబట్టి చక్కగా మీకు విందు వినోదాలలో పాల్గొంటారు. దైవచింతనం పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఫీల్డ్లలో మీరు రాణించటానికి ఈ యొక్క శుక్రుని యొక్క ఆదరణ చాలా బాగుంటుంది. దృష్టి వ్యయస్థానం పైన ప్రయాణాలు ఉంటాయి. అనేక రకమైనటువంటి బిజినెస్ రంగాలలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో వారికి అన్ని లాభసాటి ప్రయాణాలే ఉంటాయి తప్ప వ్యతిరేకమైనటువంటి ప్రయాణాలు ఉండే ఆస్కారం కనిపించట్లేదు. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు కాబట్టి యోగించి తీరాలి ఖచ్చితంగా. మీకు ప్రయాణాలే కాకుండా కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్లానెట్ కూడా అవ్వడం. ఏదైనా రాహు కొంచెం నెగిటివ్ ప్లానెట్ కాబట్టి రోజు ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఏదైనా నెగటివ్ ఉంటే అది కూడా పోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేతువు వచ్చేసి మీ రాశిలోకి వచ్చేసారు. దీని మూలంగా మీకు దైవభక్తి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కేతు నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం 4 పాదాలు కూడాను మీకు సింహరాశిలోనే ఉన్నాయి కాబట్టి మీరు దశమ స్థానంలోనే ఉన్నాయి. యోగా, ఆస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ అభివృద్ధి చాలా అంధకారంలో ఉన్న వారికి జ్ఞానాన్ని కూడా కలగజేస్తుంది. చాలా వరకు అప్రిషియేషన్స్ దొరుకుతాయి. మీకు పెద్దల అందదండలు దొరుకుతాయి, ఆశీర్వాదాలు దొరుకుతాయి, అన్నీ కలుగుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ ఒక రకంగా ఇంట్లో మీరు జయించగలిగినట్లయితే అందరినీ ఓర్పుతో భరిస్తూ చక్కగా మీ జీవితం ఇంకా మంచిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంటి వాతావరణానికి మీరే పెద్ద దిక్కు, అంటే ఫైనాన్షియల్గానే కాదు, కొంచెం అందరినీ బ్యాలెన్స్ చేసుకునే క్యాపబిలిటీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. తను ఏమైనా పర్వాలేదు కానీ ఇంటి వారికి బయట వారికి ఏదైనా కాకుండా ఆపద రాకుండా చూసుకునే లక్షణాలు స్వాభావికంగా ఈ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి ఉంటుంది. తేలుకు వచ్చేసి సంతానాన్ని కనటానికి ఆర్గాన్ ఏం లేదు. ఇదేం చేస్తుందంటే ఇంకా మొత్తం కడుపంతా ఈ యొక్క పిల్లలు ఆక్యుపై చేసినప్పుడు
ఆ యొక్క తన వెనక కొండితోటి తన వీపుని గీరుకొని పిల్లల్ని కనేసి చనిపోతుంది. అందుకని వృశ్చిక రాశిలో ఉన్న మాతృత్వ భావము మిగతా రాశులలో ఉన్న వారికి దొరకదు. గమనించగలరు. స్వస్తి.